హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలో వెళ్ళినట్లయితే శృతి ద్వారా రాజ్ యామిని దగ్గర ఉన్నాడని చెప్పేసి నిజాన్ని తెలుసుకున్న కావ్య మరి యామిని దగ్గర ఉన్న రాజ్ని కావ్య తిరిగి తీసుకొని వస్తుందా? అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మమ్మీ నువ్వు ఇంట్లో వాళ్ళందరి చేత ఇలా తిట్లు తింటున్నావు, రాజ్ లేడు అని చెప్పేసి అంటూ అందరూ కూడా నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? వాళ్ళందరూ కూడా రాజ్ లేడు, ఎప్పటికీ తిరిగి రాడు అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవడం లేదు. రాజ్ ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి ఆ కావ్య చూడు ఎంత బలంగా నమ్ముతుందో. కానీ అందరి చేత నువ్వు తిట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది, మనకెందుకు ఈ కర్మ అని చెప్పేసి అంటూ రాహుల్ అనడంతో ఇందులో రుద్రాని అయితే చూడు రాహుల్, నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోవడం లేదు. ప్రస్తుతానికి నేను వాళ్ళందరికీ కూడా చెడ్డదండగా కనిపించవచ్చు. నిజానికి నేను మాత్రం ఒక మంచి తల్లిని, నా కొడుకు బంగారు బాట కోసం శ్రమించే శ్రామకురాల్ని ఆ దేవుడు రాశుడు దూరం చేసి నీకున్న ఒక అడ్డును కూడా తొలగించాడు. నిన్ను ఈ ఇంటి వారసునిగా చేయడం నాకు ఇదే గొప్ప అవకాశం. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఎలాగైనా సరే వాడుకోవాలి, దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సరే ఈ ఆస్తి మొత్తానికి కూడా నిన్ను వారసుని చేస్తానని చెప్పేసి రుద్రన్ అయితే రాహుల్ తో చెప్తుంది. రాహుల్ అయితే నువ్వు సూపర్ మమ్మీ, నీ కొడుకు గురించి నువ్వు అసలు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు, ఐ లవ్ యూ మమ్మీ, నేను నీ కొడుకు పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి రుద్రని రాహుల్ ఇద్దరు కూడా ఆస్తి మొత్తం కూడా వాళ్ళు చేజిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోవైపు రాజ్ కి అయితే గతం గుర్తుకు రావడం గురించి యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇది గతం అయితే కదా, గుర్తుకు రావడానికి అభూత కల్పన, ఒక మాయా లోకంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నానని చెప్పేసి యామిని తండ్రి అయితే చెప్తాడు. మాటలకి యామినికి అయితే మీకు చాలా కోపంగా ఉన్నట్లుందా డాడీ అని చెప్పేశాడు. యామిని అనుభూతూ ఉంటే జాలిగా ఉందమ్మా, అసలు రాజ్ కనుక ఒకవేళ గతం గుర్తొస్తే జీవితంలో నిన్ను తన జీవితంలోకి అసలు రానివాడు, కేవలం గతం గుర్తుకు తప్పిస్తున్నట్లు నేను నటిస్తున్నాను అంతే తప్ప రాజును రామ్ గా నటించడానికి ఎక్కువ సమయం పట్టదు డాడీ. ఎలాగైనా సరే రాజును నేను రామ్ గా పూర్తిగా మార్చేసి నా సొంతం చేసుకుంటాను. ఇది ఒక మంచి అవకాశం, నా రాజును నా సొంతం చేసుకోవడానికి చెప్పేసాడు. యామిని మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఆ యామిని మాటలకైతే తన తండ్రి ఇలా అంటాడు, చూడమ్మ యామిని, ఏదైనా చేయగలవు కానీ మనుషులతో ఆడుకోలేవు, వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోలేవు, నీలా నమ్మించలేను. నన్ను దీనిలోకి ఎంతగా నన్ను అసలు ఇన్వాల్వ్ చేయొద్దు, నన్ను ఎంతగా ఎవరు దూరం పెడితే అంత మంచిది. నేను ఇన్వాల్వ్ అయ్యి కూడా ఎక్కువగా నేను రాజుని నమ్మించే ప్రయత్నం చేయలేను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కాలేజీ రోజుల్లో కూడా ఇలానే చేసింది, అది నిప్పమ్మ కాలుతుంది అంటే వినలేదు, మత్తుకు బానిస అయింది. ఇప్పుడు చూడు ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఒకరి సౌభాగ్యం సుఖం పక్కన పెట్టాలా, అక్కడ రాజ్ కనపడక తన భార్య, తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా రాజ్ చనిపోయాడని గుడ్డలు పగిలేలాగా దుఃఖం అనుభవిస్తున్నారు. శాపం మనందరికీ తగులుతుందని చెప్పేసి అంటూ యామిని తండ్రి అయితే యామిని మీద చాలా సీరియస్ గా మాట్లాడతాడు. చూడు డాడ్, నువ్వేం చెప్పినా సరే నేను వినను, నాకు రాజ్ కావాలి, అందుకోసం నేను ఎంత దూరమైనా సరే వెళ్తాను, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను. నువ్వు చెప్పే నీతి మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. రాజ్ తప్ప ఎవరు ఏమైపోయినా సరే ఐ డోంట్ కేర్, నా రాజుని సొంతం చేసుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరైనా సరే అసలు వదిలిపెట్టాలని చెప్పేసాడు. యామిని ఛాలెంజ్ చేసి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అందరికీ కూడా వంట చేసి వడ్డిస్తూ ఉంటుంది కావ్య. అందరూ కూడా భోంచేయని చెప్పేసి అందరినీ కూడా పిలిపించి మరి భోజనం అయితే పెడుతుంది. కానీ ఎవరు కూడా రాజ్ లేరని బాధలో రాజును గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎవరు కూడా భోజనం చేయకుండా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు రాజ్ అయితే యామిని వాళ్ళతో భోజనం చేస్తుంటాడు. ఏంటి రామ్, కొత్త ప్లేస్ కదా, ఈవినింగ్ నిద్ర పట్టిందని చెప్పేసి యామిని తండ్రి అడగడంతో దాంతో యామిని అయితే కవర్ చేస్తుంది. మర్చిపోయాడు కదా, కొత్తగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాయిదేహి అంటుంది. బావా నీకోసం నేను ఇష్టమైన ఫిష్ కర్రీ, సాంబార్, చికెన్ చేశాను తిను అని చెప్పేసి రాజ్ కి అయితే ఎంతో ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది యామిని. ఇవన్నీ కూడా నాకు ఇష్టమని నాకు కూడా తెలియదు, కానీ నా ఇష్టాలను గుర్తు పెట్టుకుని మరి నా కోసం చేసినందుకు చాలా థ్యాంక్స్, నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నావు, చూపిస్తున్న ఈ కేర్ కి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి రాజ్ అయితే యామిని మీద అయితే చాలా ఇష్టాన్ని ప్రేమను చూపిస్తూ ఉంటాడు. దాంతో మొత్తానికి యామిని అయితే రాజ్ నా సొంతం అయిపోతున్నాడు. నిదానంగా రాజ్ నేను వైపుకు తిప్పుకుంటున్నాను, ఎలాగైనా సరే తనకు మాత్రం గతం గుర్తు రాకూడదు. తన తాలూకా ఒక్క విషయమైనా సరే ఏదైనా గుర్తొచ్చినా సరే నాకు దూరం అయిపోతాడు. గతం గుర్తొచ్చేలోపే నేను రాజును నా సొంతం చేసుకోవాలి, నేను రాజును ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి, అందుకు నేను రాజును ఒప్పించాలి, తనకి తన మనసుని డైవర్ట్ చేయాలి, నా వైపు తిప్పుకోవాలని చెప్పేసి యామిని అయితే రాజ్ గురించి ఆలోచిస్తూ అలానే తలుచుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు అయితే గడుస్తూ ఉంటా. నిదానంగా రాజ్ యామినిల మధ్య స్నేహ బంధం అయితే బాగా ఏర్పడుతుంది. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా చనువుగా ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే యామిని అలానే రాజ్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. సరదాగా బయట ఎంజాయ్ చేయాలని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు. కానీ ఇందులో రాజ్ కోసం వెతుకుతూ వచ్చిన కావ్య అయితే ఆటోలో వస్తూ రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్ కారులో వెళ్ళడం చూసిన కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే కార్ దిగేసి అవన్నీ
ఏమండి అని చెప్పేసి కారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక ఓ ప్లేస్ కి రాగానే యామిని అయితే ఒక నిమిషం ఇక్కడ ఆగు బావా, కొంచెం పని ఉంది, నేను అక్కడికి వెళ్ళొస్తానని చెప్పేసి కార్ ఆపేసి యామిని అయితే తన కోసం ఏదో కొనాలి అని చెప్పేసి వెళ్తుంది. ఇందులో కార్ దగ్గరే రాజ్ అయితే నిలబడుతుంటాడు. ఈ రాజుని చూసిన కావ్య అయితే వెనకాల రాజ్ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. రాజ్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా స్పృహ తగ్గి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే రాజ్ అయితే కావ్యని చూస్తాడు. కానీ తన గతం ఏమాత్రం గుర్తులేదు కాబట్టి తనే కళావతి తన భార్య అని చెప్పేసి తనకు అస్సలు గుర్తుకు రాదు. స్పృహ లేకుండా పడిపోయిన కావ్యని అయితే హాస్పిటల్లోకి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాడు రాజ్ అయితే. వెంటనే యామిని అయితే కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు బావా, నేను ఇక్కడే ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళావని చెప్పేసాడు యామిని అడగడంతో ఆవిడ ఇప్పుడే స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను వస్తున్నాను అని చెప్పేసాడు. హాస్పిటల్ నుంచి రాజ్ అయితే యామిని దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది కావ్య అయితే. అదే హాస్పిటల్ కి సడన్ గా శృతి అయితే తన తండ్రికి ఆరోగ్యం బాగోకలేకపోవడంతో తన తండ్రిని తీసుకుని అయితే వస్తుంది. ఇక అడ్మిట్ చేస్తుంది. శృతి వాళ్ళ డాడీని అడ్మిట్ చేసుకున్న డాక్టర్స్ అయితే కండిషన్ బాగోలేదు, కొంచెం క్రిటికల్ గా ఉంది, మాకు అర్జెంట్ కి మెడిసిన్ కావాలని చెప్పేసి మెడిసిన్ అయితే రాయిస్తారు. ఇక దాంతో ఆ మెడిసిన్ తీసుకురావడానికి శృతి అయితే బయటకి అయితే వస్తుంది. శృతి మెడిసిన్ తీసుకురావడానికి బయటకు వచ్చే క్రమంలో కావ్య అయితే కనిపిస్తుంది. కావ్యను చూసిన శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కావ్య ఎక్కడుంది, సర్లే ముందు మనం మెడిసిన్ తీసుకొని వచ్చి తర్వాత కావ్య దగ్గరికి వెళ్దాం, తన కండిషన్ ఏంటో డాక్టర్ని అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి శృతి అయితే బయటకి అయితే వస్తుంది. మెడిసిన్ తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో యామిని అయితే కార్ వేసుకుని రావడంతో యామిని కార్లో రాజ్ ఎక్కడం చూస్తుంది శృతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కావ్య లోపల ఉంటే రాజ్ ఏంటి యామినితో కలిసి వెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజానికి యామిని ఎవరో కాదు, శృతి స్నేహితురాలు. ఇక వెంటనే శృతి మెడిసిన్ తీసుకుని లోపలికి వచ్చి డాక్టర్ కి అయితే ఇచ్చేస్తుంది. ఇక వెంటనే కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య ఏమైంది, ఎలా ఉన్నావు, బాగున్నావు ఏంటి, నువ్వు ఒక్కదాని హాస్పిటల్లో ఉన్నావేంటి, అసలేం జరిగిందని చెప్పేసి శృతి అయితే అన్ని వివరాలు కావ్యని అడుగుతుంది. కావ్య జరిగింది మొత్తం చెప్పడంతో శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి యామినితో పాటు రాజ్ వెళ్ళాడు కదా, ఈ విషయం కావ్యకి తెలియదా, అసలు యామిని దగ్గర రాజ్ ఎందుకున్నాడో నేను తెలుసుకోవాలి, ఆ తర్వాత జరిగింది మొత్తం కూడా నేను కావ్యకి చెప్పాలని చెప్పేసాడు. అక్కడి నుంచి బయలుదేరిన శృతి అయితే నేరుగా యామిని దగ్గరికి అయితే వస్తుంది. రాజ్ అయితే రూమ్ లో రెస్ట్ తీసుకుని ఉంటాడు. ఇక యామిని అయితే హాల్లో కూర్చొని ఉంటుంది. ఇక శృతి రావడంతోనే యామిని అయితే బాగున్నావు శృతి, నాలైంది నిన్ను చూసి, ఇప్పుడు వచ్చేదేంటి స్నేహితురాలను కలవడానికి అని చెప్పేసాడు. శృతిని అయితే లోపలికైతే పిలుస్తుంది యామిని. ఇలా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ను ప్రేమించింది స్నేహితురాలు శృతి అని చెప్పేసి యామిని కూడా తెలియదు. నిన్ను హాస్పిటల్ దగ్గర చూశాను, ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ తీసుకుని నువ్వు కార్ లో వెళ్తున్నావు కదా, మా డాడీకి ఆరోగ్యం బాగోలేదని నేను హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అదే సమయంలో నేను నిన్ను చూశాను, అక్కడ నిన్ను పలకరించి మాట్లాడాలి అనుకున్నాను, కానీ నేను సిచ్యువేషన్ బాగోలేదు, అందుకే తర్వాత నేను ఇంటికి వద్దామని చెప్పేసాను. టైం తీసుకుని ఇప్పుడు వచ్చాను. ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ లైఫ్ ఎలా ఉంది, బాయ్ ఫ్రెండ్ తో కలిసి సంతోషంగా ఉన్నావు అని చెప్పేసాడు. యామిని అడగడంతో ఏం బాగోవటం లే, బాయ్ ఫ్రెండ్ అసలు ఎప్పటి నుంచో నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు, కానీ అదే ఇచ్చిన ఒక అవకాశం వల్ల ఇప్పుడు నేను తనని నా సొంతం చేసుకోగలుగుతున్నాను అని అంటూ రాజ్ కావ్యకి యాక్సిడెంట్ జరగడం, రాజ్ నుంచి కావ్యని దూరం చేయడం జరిగింది మొత్తం కూడా యామిని అయితే శృతి చెప్పడంతో శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంత పని చేసావు యామిని, అసలు నువ్వు రాజ్ కావ్యలిద్దరిని కూడా దూరం చేసి రాజ్ని సొంతం చేసుకోవడానికి కావ్యకు అన్యాయం చేస్తావా, నేను మాత్రం ఇలా ఎప్పటికీ కూడా జరగనివ్వను, రాజ్ నీ దగ్గరే ఉన్నాడన్న విషయం నేను ఎలాగైనా సరే కావ్యకి తెలిసేలాగా చేస్తాను అని అంటూ శృతి అయితే తన మనసులో అనుకుంటుంది. కానీ పైకి మాత్రం రాజ స్నేహితురాలు శృతి అని తన గతం తాలూకా విషయాలు ఏమీ కూడా యామిని ముందు ప్రస్తావించదు. అట్లే యామిని, నువ్వు నీ లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది కదా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, త్వరలో నేను నీ బాయ్ ఫ్రెండ్ ని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నావు కదా, కనీసం ఎంగేజ్మెంట్ కైనా మమ్మల్ని పిలువ సరేనా అని చెప్పేసాడు. అక్కడికి నుంచి యామినికి బాయ్ చెప్పేసి శృతి అయితే బయటకి అయితే వచ్చేస్తుంది. బయటకు వచ్చిన శృతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను ఈ విషయాన్ని కావ్యకి చెప్పాలని చెప్పేసి అనుకుంటే వెంటనే శృతి అయితే కావ్యకి అయితే కాల్ చేస్తుంది. శృతి కాల్ చేయడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి శృతి కాల్ చేస్తుంది, కదా నన్ను కలిసి వెళ్ళింది అని చెప్పేసాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు కావ్య, నువ్వు రాజు బతికే ఉన్నాడు, రాజును వెతుక్కుంటూ నేను వచ్చాను, ఆయన నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ నేను హాస్పిటల్ కి ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు అని చెప్పేసి అన్నావు కదా, నేను రాజుని చూశాను, రాజు ఎక్కడ ఉన్నాడు తెలుసా, నా స్నేహితురాడు యామిని దగ్గర ఉన్నాడు, తనకి రాజు గతం మొత్తం మర్చిపోయాడు, నువ్వు తన భార్యవని, కుటుంబం గురించి ఎవరి గురించి కూడా తనకి ఏమీ గుర్తులేదు, అప్పుడు రాజు లైఫ్ లో యామిని అనే ప్రేమికురాలు ఉండేది, నిజానికి రాజు యామిని ప్రేమించలేదు, యామిని శాడిజం గా రాజును ప్రేమించింది తన సొంతం చేసుకోవడానికి, యాక్సిడెంట్ కూడా చేయించి రాజ్ నుంచి దూరం చేసి తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. నేను శృతి అయితే యామిని రాజ్ దగ్గరే ఉన్నాడు, గతం మర్చిపోయాడు అన్న విషయాన్ని కావ్యకి అయితే చెప్తుంది. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన బ్రహ్మడు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మడు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.